హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గత వారం రోజులుగా పశ్చిమ గోదావరిలోని బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం ఈ రెండు మండలాలకు సంబంధించిన రైతుల్ని చాలా తీవ్రంగా భయపెట్టిన పెద్దపులి ప్రస్తుతం అడవిలోకి వెళ్ళిపోయిందని చెప్పి మనకు సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి మనం కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, పశ్చిమ గోదావరి ఏజెన్సీ ప్రాంతం నుంచి ముఖ్యంగా బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం వీటి వెనుక ఉన్న అడవి ప్రాంతం నుంచి ఒక పెద్ద పులి ఈ బుట్టాయిగూడెం మండలాల్లోకి ముందుగా ప్రవేశించి ఈ బుట్టాయిగూడెం నుంచి కొయ్యలగూడెం మండలంలో కూడా ప్రవేశించడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామాల మీద ఉన్న పశువుల మీద దాడి చేస్తూ దాదాపు 12 పశువుల్ని చంపివేయడం జరిగింది. ఈ పెద్ద పులి ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నదని తెలియడంతో చాలా వరకు ఈ రైతులు పొలాల్లోకి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవడానికి కూడా చాలా వరకు భయపడడం జరిగింది. దీనితో అటవీ శాఖ అధికారులకి వాళ్ళ సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు చాలా తీవ్రంగా ఆ పులిని పట్టుకోవడానికి కొన్ని చోట్ల బోన్లు పెట్టడం, చాలా వరకు ఈ డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఆ పులి ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చాలా వరకు చేశారు. కాకపోతే ఆ పులి ఎక్కడుందో తెలుస్తుంది కానీ ఆ పులిని పట్టుకునే పరిస్థితులు అయితే వాళ్ళకి లభించలేదు. దీనితో దాదాపు ఒక వారం రోజుల పాటు ఈ పులి ఈ రెండు మండలాల్లోని ఇటు తిరగడం జరిగి మధ్యలో వారికి అందుబాటులో ఉన్నటువంటి ఈ పశువుల్ని కూడా చంపివేయడం జరిగింది. కాకపోతే ఎట్టకేలకు ఆ పులి ఈ అటవీ శాఖ అధికారులు తరమడంతో అయితేనేమి, ఏ విధంగా అయితేనేమి అది తిరిగి ఈ మండలాన్ని దాటుకొని పూర్తిగా అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. కాకపోతే భవిష్యత్తులో అది తిరిగి ఇటువైపు వచ్చే అవకాశం ఉందని చెప్పి రైతులు అనుకుంటున్నారు. దీనికి భవిష్యత్తులో ఆ పులి అడవిలోకి వచ్చినా సరే దాన్ని పట్టుబడేటట్టు ఎక్కడ పడితే అక్కడ ఈ డ్రోన్ కెమెరాలు పెట్టి ఆ పులి ఆచూకుని తెలుసుకోవడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ పులి పూర్తిగా అడవిలోకి వెళ్ళిపోయింది. రైతులు కూడా చాలా వరకు ఊపిరి పీల్చుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. చూద్దాం భవిష్యత్తులో ఆ పులి మరీ తిరిగి వస్తుందా, తిరిగి వచ్చిన అటవీ శాఖ అధికారులకి చిక్కుతుందా లేదా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.